హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐటన్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. మ్యామ్ ఈరోజు మన దగ్గరకు ఒక డేటా తీసుకొచ్చారనమాట. ఏ స్టేట్లో జనాలు ఎంతెంత అప్పులు చేస్తున్నారు, ఓవరాల్గా ఆ స్టేట్లో ఉన్న జనాలు ఎంత అప్పు చేస్తున్నారని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈరోజు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్లో ఉన్నాం అనుకుందాం. అంటే మనందరి ఈఎంఐ, ఈ రాష్ట్రంలోని వాళ్ళందరూ ఈఎంఐ కలిస్తే ఎంత ఉండొచ్చు అంటే, ఒక పర్సన్ నెలకి ఇంత ఈఎంఐ కడుతున్నాడంటే వాడి ఫ్యూచర్ ఎట్లా వెళ్తుంది. సో అందులోనే ఆల్ ఓవర్ ఇండియా మన తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువ అప్పుల మీద బతుకుతున్నారంట. మరి ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. ఈఎంఐ అనే పదం బహుశా మన తెలుగు స్టేట్స్లో అందరికీ బాగా సుపరిచితం అనుకుంటాను. దీన్ని బేస్ చేసుకొని మన జీవితం మొత్తాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కారు, బండి, ఇల్లు, బట్టలు కూడా ఈఎంఐలు కొంటారని భయం వేస్తూ ఉంది. ఎందుకు మనం ఇంత అప్పులకి అలవాటు పడిపోయామంటారు? అంటే ఒక స్టేజ్ ఎట్లా వచ్చిందంటే, పిల్లల్ని చదివించడం కూడా నేను చాలామందిని చూసానండి. క్రెడిట్ కార్డు పెట్టి స్కూల్ ఫీజు కడుతున్నారు. అంటే అది ఎంత ఇంపార్టెంట్ అది, పిల్లల్ని చదివించడం అనే దాన్ని కూడా మీరు క్రెడిట్ కార్డులతోని ఈఎంఐలతోని కట్టేస్తున్నారు అంటే ఇక మిగతా వాటికి కట్టడంలో ఇంకేమి మరి ఆశ్చర్యం ఏమీ లేదు. కొంతమంది అయితే కొంతమంది ఇల్లు అద్దెలు కూడా క్రెడిట్ కార్డులు, తర్వాత మరి ఇక లోన్లు తీసుకొని కూడా ఇల్లు అద్దెలు కూడా అంటే మినిమం నీడ్స్ కూడా మనము చివరికి లోన్లతో, అంటే మీరు అన్నట్టుగా అదంతా ఓల్డ్ అయిపోయిందండి. కార్ కోసం, లేకపోతే టీవీ కోసం, తర్వాత ఫోన్ల కోసం ఈఎంఐలు తీసుకోవడం అనేది అది కామన్ అయిపోయిందేమో. ఇక మన వాళ్ళు ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళిపోయి పిల్లల చదువులకి, లేకపోతే రోజువారీ ఖర్చులకి క్రెడిట్ కార్డులు, లేకపోతే రోజువారీ మనం ఏదైతే ఇంటి అద్దె కట్టాలో దానికి కూడా లోన్ వాడేసే సిచ్యువేషన్కి మనం వచ్చేసామండి. అసలు ఇండియాలోనే టాప్ మన ఆంధ్రప్రదేశ్ అంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. సో అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో యాక్టివ్ లోన్స్ ఉన్న వాళ్ళలో ఏ స్టేట్లో ఎక్కువ మంది ఉన్నారో, అంటే యాక్టివ్ లోన్స్ యాక్టివ్గా ఉన్న వాళ్ళల్లో ఏ స్టేట్లో ఎక్కువ మంది ఈ అప్పుల వాళ్ళు ఉన్నారు అంటే అది ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ. అంటే యావరేజ్ ఎడ్యుకేషన్ లోన్ అది ఒక్కటే తెలుసు. అవునండి, చదువుల కోసం లోన్ పెట్టాలి తప్పదు అనేది తెలుసు. తర్వాత ఈ యూపీఐ, ఈఎంఐ అంటే ఈ మనం ఫైనాన్షియల్ గా టెక్నాలజీ వచ్చే కొద్ది అలవాటైన పద్ధతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఎప్పుడైతే వచ్చేసాయో, ఫోన్ అనండి అసలు మెయిన్ దీని అంతటికీ కారణం ఏంటంటే, ఫోన్ తో మొదలయ్యి జీవితం ఫోన్ తోనే ఎండ్ అయిపోతుంది. అంటే మార్నింగ్ అది స్టార్ట్ అయ్యి ఈవినింగ్ కూడా అదే ఎండ్తో అవుతుంది అంటే మనం దాన్ని అతిశయోక్తి కాదండి. బట్ ఏంటంటే మరి అంటే మిగతా స్టేట్స్ లో వాళ్ళకి మనకి ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చేస్తుంది అనేది మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే ఢిల్లీ ఇలాంటి ప్లేసెస్ డెవలప్డ్ కాదా అండి? వాళ్ళకి తెలియని ఫ్యాషనా, లేకపోతే వాళ్ళకి తెలియనిది ఏమైనా ఉందా? దే ఆర్ అసలు మన క్యాపిటల్లో మనకి ఢిల్లీ. అక్కడ కూడా ఎంత పర్సెంటేజ్ అండి? 6-7% వాళ్ళే లోన్లో ఉన్నారు. ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ 6% మంది లోన్లో ఉన్నారు. అంటే యాక్టివ్ లోన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే మొత్తం పాపులేషన్ లో వాళ్ళు ఉన్నారు. అసలు యావరేజ్ గా ఓవరాల్ ఇండియాలో యావరేజ్ 15% అనుకోండి, ఓకేనా? అసలు మీరు గెస్ట్ చేయండి మన ఆంధ్రప్రదేశ్లో ఎంత పర్సంటేజ్ ఉంటారు? అంటే యావరేజ్ 15 అయితే మన దగ్గర ఎంతమంది యాక్టివ్ లోన్స్లో ఉన్నారు? ఎక్కువ అనుకున్నా కూడా ఒక 20-30% లేదండి, ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ 40% అండి. అంటే ఆంధ్రప్రదేశ్ 43.7%. సగం మంది జనాలు అప్పుల్లోనే బ్రతుకుతున్నారు, యాక్టివ్ లోన్స్ ఉన్న వాళ్ళే. అంటే మీరు ఒక ఇద్దరిని తీసుకుంటే అందరూ ఒకరికి అప్పు ఉంటుంది. సగం మంది, అందులో కూడా సగం మంది పైన ₹1,00,000 ఫోన్ కొనడం కోసం అప్పు చేసి ఉంటారు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ దాంట్లో ఏంటంటే తెలంగాణ 37%. అంటే మన తెలుగు రాష్ట్రాలు ఈ విధంగా, అంటే మిగతావన్నీ చూస్తున్నాం కదండి. ఇప్పుడు మిగతా మీరు మనకి వేరే గోవా కానీ అది కూడా 13% ఉంది. అలానే రాజస్థాన్ 13% ఉంది. ఉత్తరప్రదేశ్ అండి అక్కడ కూడా 8.5% ఉన్నారు. వాళ్ళు చూడండి అసలు 8.5% అసలు ఇంత తక్కువ వాళ్ళు ఉన్నారు. మనం చూస్తే పంజాబ్ మనం ఎంత హై ఎండ్ అనుకుంటామా, వాళ్ళు కూడా బాగా ఖర్చు పెడతారు అనుకుంటే వాళ్ళు 11%. ఇలాంటి పెద్ద పెద్ద ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో, మధ్యప్రదేశ్ 10%, మహారాష్ట్ర ఇప్పుడు బాంబే, అంటే మనం అప్పులు చేసి ఖర్చు పెడుతున్నాం అంటారు. ఏమోనండి మరి మహారాష్ట్ర 10%. ఇప్పుడు వాళ్ళకన్నా తెలియని ఏముంటుంది ఖర్చు పెట్టడం అంటారు కదా. మరి వాళ్ళకి తెలియని లైఫ్ స్టైల్ ఏముంది, వాళ్ళకి తెలియని ఇన్ఫ్లేషన్ ఏముంది? అంటే అంతకు మించి ఉన్నామా మనము? అంటే బెంగళూరు కూడా కొంచెం 23% అండి. వాళ్ళు ఇంకా ఎక్కువ అంటారు కదా మనకంటేనే. లేదండి, కర్ణాటక 30% అండి. 30% అంటే మన తర్వాతే వాళ్ళు. అంటే ఇప్పుడు
మన సౌత్లోనే ఎక్కువ ఉందని చెప్పొచ్చండి ఓవరాల్గా చెప్పాలి అంటే. ముందు ఆంధ్ర, తెలంగాణ, ఆ తర్వాత కర్ణాటక. దీనివల్ల మన ఫైనాన్షియల్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఎలా దెబ్బతింటాయి? చాలా అండి. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ విధంగా అప్పులు చేసుకొని ఈ విధంగా మీరు అవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే ఫైనల్గా ఒక 60 ఇయర్స్ వచ్చేటప్పటికి ఇక ఒకసారి గమనించండి, ఆలోచించండి. అప్పుడు మీకు ఎవరు ఉద్యోగం ఇవ్వరు, మీరేమో వెనకాల ఏమీ దాయలేదు, వెనకాల ఏమీ మీరు పెట్టుకోలేదు. ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని ఇప్పుడైతే మనకు అలాంటి సిస్టమ్ కూడా లేదు. ఏంటి మనకి అన్డివైడెడ్ ఫ్యామిలీ అలాంటి సిస్టమ్ కూడా, ఫ్యామిలీ సిస్టమ్స్ కూడా ఏమీ పెద్దగా లేవు. సో మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? గవర్నమెంట్ ఇచ్చే 2000తోనే బ్రతికేస్తారా? వాళ్ళు ఇచ్చిన ఆ పెన్షన్తోనే బ్రతికేస్తారా? సో అంత దుర్భరంగా అయిపోతుందండి. ఒక్కసారి మీరు 60 ఇయర్స్ 58 ఇయర్స్కి వెళ్ళారు అంటే ఇక మీ దగ్గర కొన్ని అప్పులు ఉంటాయి, లేదు అంటే సేవింగ్స్ అయితే అస్సలు ఉండవు. మరి ఎట్లా అంటే లైఫ్ అనేది ఎంత ఉంది చూడండి. 60 ఇయర్స్ నుంచి మీరు 80 ఇయర్సే అనుకుందాం మీ లైఫ్ స్పాన్. అంటే ఈ 20 ఇయర్స్ ఎట్లా బ్రతికేద్దామని వెరీ వెరీ హారబుల్ అండ్ హారబుల్ సిచ్యువేషన్ ఉంటుంది. ఎవరైతే రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ పాటికే భయం అయితే పట్టుకుని ఉంటుంది. అమ్మో టైం అంతా వేస్ట్ చేసేసాము, ఆల్రెడీ 50స్లోకి వచ్చేసాము, 45 ఏజ్కి వచ్చేసాము, ఇప్పటి వరకు మనం ఏమీ సంపాదించలేదు. ఇంక ఈ లోన్లు అండి మీరు నమ్మరు, కొంతమంది అయితే 60 సంవత్సరాల వరకు లోన్ తీసుకుంటూనే ఉంటారండి. 60 ఇయర్స్ 55 ఇయర్స్ వాళ్ళు ఇంకా హోమ్ లోన్లు అంటారు. ఏం సార్ ఈ ఏజ్కి వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు హోమ్ లోన్ అవసరమా? ఈ ఏజ్కి వచ్చిన తర్వాత మీకు మార్టగేజ్ లోన్ అవసరమా అంటే అసలు ఎందుకు తీసుకోంటే ఇస్తే తీసేసుకుంటున్నారు అంతే. అంటే మేబీ అంటే అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్ అనేది చాలా ఎక్కువైందండి. అది మనం అందరం యాక్సెప్ట్ చేయాలి. అప్పట్లో ఇంత ఈజీ క్రెడిట్ లేదు, ఇప్పుడు ఈజీ క్రెడిట్ అనమాట. మీకు గోల్డ్ లోన్ ఉందనుకోండి, గోల్డ్ రేట్ పెరిగింది, సో మీరు ఎంత లోన్ అయినా తీసేసుకుంటున్నారు. సో మీకు ఇన్కమ్తో సంబంధం లేకుండా. అలానే యాప్స్ ద్వారా లోన్స్ వచ్చేసాయి. అప్పట్లో యాప్ లోన్స్ ఎక్కడున్నాయండి? మీకు ఇప్పుడు ఓన్లీ మీరు బ్యాంక్ ద్వారా వెళ్తేనే వాళ్ళు మీ ఇన్కమ్ అడుగుతారు, మీ సిబిల్ స్కోర్ అడుగుతారు, లేకపోతే మీకు కొన్ని లిమిటేషన్స్ పెడతారు. బట్ లిమిట్ లేకుండా మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్ చాలా ఉంది బయట. సో దానివల్ల వీళ్ళు ఒకటి తర్వాత ఒకటి లోన్స్ అనేవి ఈ బ్యాంక్స్ దగ్గర కూడా కొంచెం క్రెడిట్ ఎక్కువైపోయిందండి. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఎక్కువయ్యాయి. సో అందరికీ కూడా పిలిచి రోజు ఫోన్ చేసి మీకు ఇంకొంచెం ఎక్కువ ఇస్తాము, మీకు కొంచెం ఇస్తాము అనగానే వీళ్ళు కూడా అవసరం ఉన్నా లేకపోయినా బాగా తీసుకుంటున్నారండి. సో దీనివల్ల ఏమవుతుందంటే నాట్ ఓన్లీ అంటే ఒక ఫైనాన్సెస్ అనేవి మీరు ప్రాపర్గా పెట్టుకోకపోతే అది మీ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. ఇట్ విల్ అంటే మీ పర్సనల్ లైఫ్ ఎనీహౌ ఎఫెక్ట్ అవుతుంది, అలానే మీ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ కరెక్ట్గా లేకపోతే హెల్త్, మీ పర్సనల్ లైఫ్, మీ సోషల్ లైఫ్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయండి. సో ఒక్కసారి మనం కొన్ని బేసిక్స్లోకి మళ్ళీ వచ్చేయాలి, పాత పద్ధతుల్లోకి వచ్చేయాలి. ముందు సంపాదించాలి, ఆ తర్వాత ఖర్చు పెట్టాలి. మేజర్ రీజన్ ఏంటంటే ఎట్లా ఉందంటే బై నౌ పే లేటర్. ఇప్పుడు కొనుక్కొని తర్వాత పే చేసుకోండి. ముందు ఈ కాన్సెప్ట్ అయితే ముందు ఆపేసుకోవాలండి. బై నౌ పే లేటర్. ఏదైనా ఇప్పుడు కొనేసుకోండి, ఎంజాయ్ చేసేయండి, ఆ తర్వాత చూద్దాం, ఆ తర్వాత నెమ్మదిగా కట్టుకుందాం అనేటట్టు. సో ఎంత శాలరీ ఉంటే, అంత ఇన్కమ్ ఉంటే అంతవరకు కూడా ఈఎంఐలు పెట్టేసుకుంటున్నారు. సో దానికి కాకుండా మనం ఏంటంటే డిఫరెంట్గా ఆలోచించండి. ముందు ఏంటంటే ఒక 20% సేవింగ్స్ తీసేయండి, మిగతాది ఖర్చు పెట్టుకోండి. సో అలాంటివి ఏమైనా కొంచెం గట్టిగా మీరు కానీ అవి పెట్టుకోకపోతే ఇంకా మళ్ళీ బేసిక్స్ కానీ మనం రాకపోతే యూ కెన్ సీ ద డిజాస్టర్స్ లైఫ్ ఆఫ్టర్ 20 ఇయర్స్. ఎట్లా ఉంటారండి వితౌట్ ఎనీ ఇన్కమ్? మీకు అప్పుడు శాలరీస్ ఉండవు, అప్పుడు మీకు ఇప్పుడు పెన్షన్ సిస్టమ్ లేదు, ఇక ఆ తర్వాత మీకు ఎవరు జాబ్ ఇవ్వరు. 60-55 తర్వాత ఎవరు జాబ్స్ ఇస్తున్నారండి బయట? జాబ్స్ కూడా ఇవ్వరు. సో అప్పుడు మీకు హెల్త్ బాగుండదు, సో ఎవరు పట్టించుకోరు. సో ఇట్ వుడ్ బి వెరీ వెరీ హారబుల్ అండి. సో ఇప్పటికైనా ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో కొంచెం ఈ ఫైనాన్సెస్ మీద కొంచెం మనం అంటే మీరు ఒక అమౌంట్ ఎంత తెచ్చుకున్నా అందులో 50% నీడ్స్కి వాడుకోండి. జస్ట్ మీరు ఒక ₹1,00,000 తెచ్చుకుంటే 50,000 మీ ఇంటి ఖర్చులకి వాటికి వాడుకోండి. ఇంకొక 30% మనం వెకేషన్కి వెళ్ళాలి, లేదు ఒక ఫోన్ ఈఎంఐ, లేకపోతే ఒక కార్ ఈఎంఐ, ఏదైనా 30%లోనే పెట్టుకోండి. 30,000 వరకే ఈఎంఐలు ఉండాలండి. అసలు ₹1,00,000 ఉన్న వాళ్ళకి 30,000కి మించి ఈఎంఐ ఉందంటే ఇంక మీరు ఏం సేవ్ చేస్తారు చెప్పండి? సగం మంది రెంట్ మీద ఉంటారు ఇంటికి. అవును, అదే 50,000 దానికే అయిపోతుంది. మరి ఇంకా పిల్లల చదువులకు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఏవి ఇలా సేవింగ్స్ చేయకపోతే పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా అప్పు చేయాలి, పిల్లల్ని చదివించాలన్నా అప్పు చేయాలి, పిల్లలకి ఏదైనా మీరు హైయర్ ఎడ్యుకేషన్ చేయించాలన్న ప్రతి దానికి అప్పేనండి. ఇంకా మీ పెద్దవాళ్ళు ఏదైనా సంపాదిస్తే దాన్ని అమ్మేసి ఇక లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. ఇక అవి లేని వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా ఉంటుందండి. సో బెటర్ ఇప్పటికైనా ఎవరైతే ఈ 50%, 30%, 20%
ఈ రూల్ అయితే అందరూ పాటించాలండి. ఇప్పుడు మీరు ఎంత Definitely. తెచ్చుకున్నా 20% సేవింగ్స్ చేసేయాలి. బట్ డెఫినెట్లీ మీరు చెప్పినట్టు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు, దీన్ని ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు. సో ఇది మన ఓన్ గా రాదు, ప్రొఫెషనల్స్ ద్వారా కరెక్టేనండి. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళ ఓన్గా వాళ్ళు చేసుకోలేకపోతున్నారండి. సో అంటే దే నో ఇట్స్ వెరీ సింపుల్, పర్సనల్ బట్ ఎక్స్పీరియన్స్ ఎగ్జిక్యూషన్ అనేది అంత సింపుల్ కాదు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నాను మ్యామ్, మీ అందరికీ కూడా ఓన్ గా నేను ప్లాన్ చేశాను, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆ నాలెడ్జ్ అనేది మనం 24 hours పెట్టే స్కోప్ మనకు ఉండదు. ఎవరి పనులు వాళ్ళలో చేసుకుంటూ ఉంటాం. ఐటీ పీపుల్ ఉంటారు, నేను ఫ్రమ్ మీడియా, ఫ్రమ్ డాక్టర్స్ ఉంటారు, మన పని మనం చేసుకుంటాం. ఇది ప్రొఫెషనల్స్ పని, ప్రొఫెషనల్ చేస్తారు. అదేనండి. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎమోషన్స్ అనేవి, వాళ్ళకి రైట్ డెసిషన్స్ అనేవి రావట్లేదండి. అంటే మీరు ఒక మిస్టేక్ చేస్తారు, ఆయన ఒక మిస్టేక్ చేస్తారు, ఈయన ఒక మిస్టేక్, అంటే ఒక్కొక్క మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది ప్లాట్లు కొనేసి అక్కడ మనీ అంతా బ్లాక్ చేసుకుంటారు. ఆ ప్లాట్ కొనడానికి ఒక ఈఎంఐ తీసుకుంటారు. ఆ ఈఎంఐ ఎప్పటికీ వెళ్ళదు, దాన్ని అమ్మలేరు. సరే ఏదైనా అవసరం వచ్చింది దాన్ని అమ్ముదామంటే ఎవడు కొనరు. సో ఇట్లా ఆయన బ్లాక్ అయిపోయారు. కొంతమంది ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీలు కడుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి 20 years తర్వాత తెలుస్తుంది ఆ డబ్బులు దేనికి అవసరం లేదు. బట్ 20 years టైం అంతా వేస్ట్ అయిపోయింది కదా. సో ఈ విధంగా ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ మిస్టేక్స్. సో ఈ మిస్టేక్స్ ఎవరైనా మనం ఆపడానికి, మనం ఏదైనా కొంచెం ప్రాపర్గా చేసుకోవాలంటే బెటర్ అండి. ఇంకా ప్రొఫెషనల్స్ని కన్సల్ట్ చేయటమే బెస్ట్. వాళ్ళతో ఒకసారి కూర్చోండి. వాళ్ళు మేమైతే ప్రతి ఒక్క క్లయింట్కి ముందు వాళ్ళ పర్సనల్ ఫైనాన్సెస్, బడ్జెటింగ్ ఎలా ఉంది, నెట్వర్త్ ఎలా ఉంది, ఈఎంఐస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ గోల్స్ ఎలా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము చక్కగా చెక్ చేసి వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేము స్ట్రాటజీస్ ఇస్తామండి. సో ఓన్గా చేసుకోవడం అనేది నిజంగా అది, ఎందుకంటే కంట్రోల్ ఉండదండి. వీ కెనాట్ కంట్రోల్ ద ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేం. కాబట్టి ఒకరున్నారనుకోండి, దే విల్ స్టాప్ యూ ఫర్ డూయింగ్ ద మిస్టేక్. సో మేము చేసేది ఏం పెద్ద స్కిల్డ్ వర్క్ కాదండి. మీరు చేసిన మిస్టేక్స్ని మేము ఆపగలుగుతాము. టైంలో మేము కానీ ఆపగలిగితే మీరు అట్లీస్ట్ ఫైనాన్షియల్గా మీరు బెటర్గా మీ వెల్త్ని క్రియేట్ చేసుకుంటూ మీ గోల్స్ని అనేది రీచ్ అవుతూ ఉంటారు. వండర్ఫుల్ మ్యామ్. సో మ్యామ్ చెప్పిన విధంగా అయితే ఫాలో అవ్వడం ఇట్స్ ఎ బెస్ట్ ఆప్షన్ అండి. సో మీకు ఏ డౌట్స్లో కామెంట్ చేయండి, అలాగే మ్యామ్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.